2004 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ పోటీ చేయగా తెలుగుదేశం నుంచి సినీ నిర్మాత అశ్విని దత్ పోటీలో నిలిచారు. అశ్విని దత్కు మద్దతుగా అన్ని పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటన వెలువడింది. అందులో నా స్నేహితుడు అశ్విని దత్ను గెలిపించండి అని చిరంజీవి కోరటం రాజగోపాల్ శిబిరంలో గుబులు రేపింది. చిరంజీవి ప్రకటన కాపు కులం ఓట్లు గంపగుత్తగా అశ్విని దత్కు పడే అవకాశం ఉందని గ్రహించిన రాజగోపాల్ వంగవీటి రాధాను విజయవాడలో బరిలో దింపితే తన గెలుపుకు డోకా ఉండదు అనే ఉద్దేశంతో రాధాకు కాంగ్రెస్ టికెట్ కోసం రాజగోపాల్ ముమ్మర ప్రయత్నాలు చేశారు. దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు రాధా తరపున రంగంలోకి దిగినప్పటికీ వైఎస్ఆర్ అప్పటికే ఐలాపురం వెంకయ్య పేరు ఖరారు చేశారు. రాధా టికెట్ కోసం లగడపాటి రాజగోపాల్ పట్టు వీడని విక్రమార్కుల్లాగా పనిచేశారు. దాసరి నారాయణరావు అభ్యర్థనను సైతం తిరస్కరించిన రాజశేఖర్ రెడ్డి రాజగోపాల్ రాజకీయానికి తలవంచక తప్పలేదు. ఆ ఎన్నికల్లో వంగవీటి రాధా ఘన విజయం సాధించారు. రాధా మొట్టమొదటిసారిగా విలేకరులతో మాట్లాడుతూ తన ఓటమికి మల్లాది విష్ణు తీవ్రంగా కృషి చేశారని, తక్షణం మల్లాది విష్ణుని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ రాజశేఖర్ మాత్రం మల్లాది విష్ణువును అనూహ్యంగా విజిటిఎం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ ఉడా చైర్మన్ గిరిని కట్టబెట్టారు. అప్పటి వరకు ఉన్న రూల్స్ను సమూలంగా మార్చేసి మరి మల్లాది విష్ణువుకు అంతులేని ప్రాధాన్యత కల్పిస్తూ హీఈజ్ మై మ్యాన్ అని కాంగ్రెస్ శ్రేణులకు వైఎస్ రాజశేఖర రెడ్డి సందేశం పంపించారు.